మాకు ఇంటి బాడ కట్టలేక 4 నెలల నుంచి ఇంటి బాడ కట్టలేక 4 నెలల నుంచి కట్టలేదు. సగం సామాన్ తీసుకొని 1500 నెలకి వెంకటేశ్వరంకి వెళ్ళిపోయి అక్కడ వాడికి చేరాము. అక్కడ ఉంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఏమికి జరగాల్సింది చిన్న పాప ఉంది కదా ఆ బిడ్డకి. నాకు కూడా దిగ్నీలో చిన్న పాలు దెబ్బతని అని చెప్పి నాకు బాగలేదు. ఈ పాపకి నేను సచ్చినా బతికినా ఒకటే. ఈ బిడ్డకి 7 లక్షలు అయితే గుండె ఆపరేషన్కి అడిగారు. మళ్ళీ చిన్న మిత్రులు తలలో దెబ్బతిందని చెప్పారు చెన్నైలో. దానికి 3,50,000 అడిగారు. ఈ మందులకి వాటికి 20 లక్షలు అవుతాయి అమ్మని చెప్పారు. ఎన్ని మందులు ఎన్ని వాళ్ళు తగ్గదమ్మ చనిపోతే చిన్న బిడ్డ కోసం ఆ అమ్మాయిని బతికించాడని చెప్పారు డాక్టర్లు. ఎవరైనా దాతలు మా ఎందు నుండి నా బిడ్డలందు నుండి మమ్మల్ని ఆలోచించుకొని చిన్న బిడ్డ కాబట్టి ఆపరేషన్కి మీరు సహాయం చేయమని మీరు మాకు తోడుగుండి సహాయం చేయమని ముందుకు వచ్చి ఈ ఫోన్ నెంబర్ ఎంత సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఫోన్ నెంబర్ చెప్పు. నువ్వు చెప్పమ్మా ఫోన్ నెంబర్. నువ్వు చెప్తాలి ఫోన్ చెప్పు. ముందు నాకు తలకు ఆపరేషన్ అది కరోనా వల్ల చెన్నైకి హాస్పిటల్స్ వెళ్ళలేకపోయింది. అందువల్ల మెడిసిన్ ఆపేసి నారాయణ అడ్మిట్ అయితే 12 రోజులు అడ్మిట్ చేసుకొని మా వల్ల కాదు చెన్నై తీసుకుంటున్నాను. వెళ్ళమంటే అక్కడికి వెళ్తే వాళ్ళు అడ్మిట్ చేసి అది చిన్న మీద దెబ్బతినేసిందన్నా. మరి దానికి సర్జరీ చేయాలా? ముందు చేసిన ఆపరేషన్ సీమ్ కట్టి బ్లడ్ వస్తుంది. అందువల్ల ముందు అడ్మిట్ చేసుకొని బ్లడ్ ఎక్కించుకోవాలి. మరి గుండెకి రంధ్రాలు ఉన్నాయి, హార్ట్కి 3 రంధ్రాలు ఉన్నాయి, అవి పెద్దవి అయిపోయాయి. అడ్మిట్ అయితే 10 రోజులు బ్లడ్ ఎక్కించి సర్జరీ చేస్తామన్నారు నారాయణలో. 7 లక్షలు చేయించుకొని వస్తే మళ్ళీ ఇప్పుడు చెన్నై పోయి తాళ చేయించుకోవాలి. చిన్న మీద మొత్తం కలిసి 20 లక్షలు దాకా అడిగేలాగా ఇంకా నాకు భయం వేసి నేను ఏ హాస్పిటల్ పోకుండా మెడిసిన్ మీద రాయలేస్తాను. అసలు బ్లడ్ లేదు అని చెప్తున్నాను సార్. ఆ 20 లక్షలు నేను పెట్టుకోలేక ఇంకే హాస్పిటల్ పోకుండా ఇంట్లోనే ఇంకా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.